అన్న చెప్పండి. ఇంతమంది ఇప్పుడు ధర్నా చౌక్‌కి రావడం జరిగింది. సో, మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గతంలో కూడా మీకు హామీ ఇచ్చినట్టయితే ఉంది. మరి నెరవేరుస్తలేదా ఎట్లా? మమ్మల్ని గత ఏడాది ఇదే తారీఖు రోజున అనగా మే 26, 2025 రోజున మాకు నోటిఫికేషన్ ఇచ్చి పని ప్రారంభించారు. మేము శిక్షణ తీసుకున్నాము, ట్రైనింగ్ పూర్తి చేసుకున్నాం, అప్రెంటిస్‌షిప్ పూర్తి చేసుకున్నాం, పరీక్షలు రాసి 70% మార్కులు కూడా ఉత్తీర్ణమైన వాళ్ళం మేమందరము. మాకేంటంటే ఇప్పుడు ప్రభుత్వము మమ్మల్ని తీసుకుంది, మాకు నియామక పత్రం, మాకు లైసెన్స్ పత్రాలు ఇచ్చారు, మాకు కేటాయింపులు చేశారు, కానీ మాకు పని ఇవ్వట్లేదు. ఇచ్చిన పనిలో భాగం ఏంటంటే ఎంజాయ్మెంట్ సర్వే చేయమని చెప్పి నిన్న ఒక సర్కులర్ వచ్చింది జేడీ మేడం ఆఫ్ ఎంజాయ్మెంట్ సర్వే. అంటే గ్రామంలోనే అన్ని భూములు కొలవాలి, సాగు భూములు, పొడి భూములు, చెరువు భూములు అన్ని ఎవరెవరైతే రైతులకు సాగు చేస్తున్నారో ఆ భూములన్నీ కొలవాలని చెప్పారు. అందులో అన్ని భూములు కలుస్తాయి. ఆ గ్రామాన్ని మొత్తం సర్వే చేయమన్నారు. ఇట్లా ప్రతి జిల్లాలో, తెలంగాణలో ఉన్న ప్రతి జిల్లాలలో 70 గ్రామాలు చొప్పున, ప్రతి జిల్లాకు 70 గ్రామాల చొప్పున తీసుకొని సర్వే చేయమని చెప్పారు. దాని భాగంగా మాకు ఆ సర్వే చేసినందుకు ఒక లైసెన్స్ సర్వేకి ఒక ఎకరానికి 50 రూపాయలు మాత్రమే వెలగట్టారు. ఇది చాలా దారుణమైన పరిస్థితి. ఈరోజు మనం పెరిగిన ధరలు చూస్తున్నాం, గ్యాస్ ధరలు. ఒక ఉదాహరణకు ఒక మినిమం ఒక గ్రామం 600 నుంచి 2000 ఎకరాలు ఉంటుంది మేడం. సో అవి ఎప్పుడు పూర్తి కావాలి, ఎప్పుడు మాకు డబ్బులు రావాలి అంటే ఊరు మొత్తం కొలవడానికి ఒక సంవత్సరం 2 సంవత్సరాలు పడుతుంది. అప్పుడు మాకు ఇచ్చే 20,000 మీరు ఊరు మొత్తం కొలవడానికి సంవత్సరం 2 సంవత్సరాలు పట్టచ్చు మేడం. ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం మనం ఈ రోజున గ్రామ సర్వే వ్యవస్థ పట్టుకొచ్చిళ్ళు, వాళ్ళు రీసర్వే చేస్తూ ఉన్నారు. ఇంకా సంవత్సరం దాటిపోయింది, ప్రభుత్వాలే మారిపోయినాయి, ఆయన ఇంకా సర్వే పూర్తి కాలేకపోయింది. సో ఇది చాలా లాంగ్ టర్మ్ ప్రాసెస్. మేము ఏమడుతున్నాం అంటే ఈ లాంగ్ టర్మ్ ప్రాసెస్ లా ఒడిదుడుకులు ఉంటాయి, కష్టసుఖాలు ఉంటాయి, ఎండ వాన తోడు ఉంటుంది, రాయి రప్ప అని ఉంటుంది, మాకు పోయే దారిలో ప్రమాదాలు ఉండొచ్చు, ఉద్యోగ భద్రత కావాలి, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మాకు ఖచ్చితంగా ఒక నిర్దిష్టంగా ఒక వేతనం అని డిసైడ్ చేసి మాకు ఇస్తే మేము ఖచ్చితంగా పనిచేసి సిద్ధంగా ఉన్నాం. మేము పనిచేయడం కోసం నేర్చుకున్నాం మేడం. మేము కష్టపడ్డది, పని చేసింది, మేము ఏ టైం అంటే ఆ టైం రాయింది, కష్టపడి చదువుకుంది, పాస్ అయింది కూడా మేము పనిచేయడం కోసంగా మేడం. మేము అందుకే అడుగుతున్నాం, మేము పనిచేసి సిద్ధంగా ఉన్నాం, మాకు వేతనం ఇవ్వండి, మమ్మల్ని వాడుకోండి, రైతుల సమస్యలు తీర్చండి, చట్టాన్ని బలోపేతం చేద్దాం, చట్టం ద్వారా రైతులకు న్యాయం చేద్దాం, రాష్ట్ర ప్రభుత్వాల భూ సమస్యలు లేని రాష్ట్రంగా, దేశంలో ఒక గొప్ప రాష్ట్రం తయారవుతామని మేము కూడా ప్రభుత్వానికి సానుకూలంగా ఉన్నాం. కానీ ప్రభుత్వం అవును అవును 6,500 కుటుంబాలు ఉన్నాయి మేడం మా అందరికి. సో, ఇప్పుడు మరి ప్రధానంగా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? మరి మా అందరికీ ఎవరిని కలవలేదా మీరు దీనికి సంబంధించి ఎప్పుడు మాట్లాడారా? దీనికి సంబంధించిన మేము రెవెన్యూ మంత్రి గారు కలిసాము, వారు చూస్తామని చెప్పారు. మేము ప్రిన్సిపల్ సెక్రటరీ లోకేష్ కుమార్ సార్ని కలిసాము, కమిషనర్ రాజు గాంధీ మంత్రి కలిసాము. ఈ చట్టాన్ని తయారు చేసిన పెద్దలు కోదండరెడ్డి గారు కానివ్వండి, భూమి సునీల్ కుమార్ గారు కానివ్వండి, ఇంకా ప్రభుత్వ ముఖ్యులను, ఉద్యోగ సంఘాల నాయకులను కూడా కలిసాము. వాళ్ళు ఏమంటున్నారంటే చూస్తూ ఉంటారు, కానీ ఒక నిర్దిష్టమైన ఆర్డర్ రావట్లేదు మేడం. ఆర్డర్ వచ్చే వరకు మా జీవితాలు అయోమయంగా ఉన్నాయి. మేము ఎంతో ఆశలు పెట్టుకున్నాం, మా వయసు పోయింది, మా సమయం పోయింది, మా కుటుంబాలు చాలా దిక్కులేని పరిస్థితులు, ఈ రోజు రోడ్డు పాలైపోతున్నాం. మా అందరికి కొంతమందికి భార్య పిల్లలై ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు, ఎంతో ఇబ్బంది పడుతున్నాం. మా అందరికి తిండి గతి లేదు, ఏం లేదు, చాలా అవస్థలు పడుతున్నాం మేమందరం. ప్రభుత్వం మమ్మల్ని మానవత్వంతో అర్థం చేసుకోండి. మేము మీ పిల్లలము, మీకోసం పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మమ్మల్ని బిడ్డలుగా స్వీకరించండి, మాకు న్యాయం చేయండి. మీకు చేస్తే ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో రైతుల సమస్యలు తీర్చడానికి కోసం అంకిత భావంతో పనిచేయడం మేము సిద్ధంగా ఉన్నాం మేడం. సో, ఎట్లుండబోతుంది అనుకుంటున్నారు? ఏమైనా రియాక్ట్ అయ్యి మీకు ఏమైనా అవకాశం? మేము మా రాష్ట్ర అసోసియేషన్ ఈ రోజున జరుగుతున్న మహాసభ ద్వారా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని. జూన్ 2 కల్లా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం కల్లా ఖచ్చితంగా ఒక నిర్దిష్టమైనటువంటి ఆర్డర్ కాపీ రావాలని మేము అడుగుతున్నాం, ఒక జీవో రావాలని కూడా నమ్ముతున్నాం మేడం. ప్రభుత్వం మీద నమ్ముతున్నాం, ప్రభుత్వం మీద మాకు గౌరవ ప్రేమాభిమానాలు ఉన్నాయి మేడం. వరంగల్ డిస్ట్రిక్ట్ నుండి వచ్చాను నేను. నా పేరు రుబీనా. మేము లైసెన్స్ సర్వేర్ వ్యవస్థలో జాయిన్ అయ్యి ఈ రోజుకి సంవత్సరం కావస్తున్నది. ఇప్పటి వరకు మాకు ఎలాంటి పని కల్పించలేదు, అలాగే వేతనం కూడా కల్పించలేదు. మేము సర్వేర్ నోటిఫికేషన్ ద్వారానే దీంట్లోకి రావడం జరిగింది. ఎస్సీ వాళ్ళు 2500, బీసీ వాళ్ళు 5000, రెడ్డిస్ వాళ్ళు 10,000 మనీ పే చేసి మరి జాయిన్ అయ్యాము. మేము బీసీ 5,000 పే చేశాను. దానికోసం సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉందని మా తోటి మిత్రులు కొంతమంది వాళ్ళ కాలేజ్ నుండి మనీ పే చేసి 30,000, 40,000 మనీ పే చేసి సర్టిఫికేట్స్ తెచ్చుకొని మరి దీనికోసం వచ్చి దీంట్లో జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. 50 రోజులు ట్రైనింగ్ చేశాము. తర్వాత వెంటనే నెక్స్ట్ డే ఎగ్జామ్ పెట్టారు. ఎగ్జామ్ తర్వాత మళ్ళీ 40 డేస్ అప్రెంటిషిప్ చేశాము. అప్రెంటిషిప్ అయిపోయి కూడా దాదాపు 6 నెలలు కావస్తుంది. ఇంతవరకు మండల్ అలాట్ చేశారు, ఒక మండలంలోనే అలాట్ చేశారు. కాకపోతే ఏమైతే వర్క్ ఇవ్వట్లేదు. మేము పోయి అడిగితే మా దగ్గర ఏం లేదు, రెస్పాన్స్ ఏం లేదు, గవర్నమెంట్ నుండి మాకేం రెస్పాన్స్ వస్తలేదు అని చెప్తున్నారు. మేము సర్వే భవన్లో లచ్చిరెడ్డి సారు చాలా మంది పెద్దవాళ్ళని కలుస్తున్నాము, చేస్తున్నాము, కానీ ఎలాంటి మాకు రెస్పాన్స్ మాత్రం రావట్లేదు. కాబట్టి మేము ఈరోజు సంవత్సరం పూర్తయిన సందర్భంగా మా యొక్క ఆవేదనను తెలియపరచడానికి శాంతిపూర్వక సమ్మెను నిర్వహించడం జరిగింది. ఈ సమ్మె చూసి మన రేవంత్ రెడ్డి గారు ఈ శాంతియుత మార్గంలోనే మాకు ఏదో ఒకటి
ఏదో ఒకటి కాదు, మాకు ఉద్యోగం ఖచ్చితంగా ఇవ్వాలి. ఉందా నమ్మకం ఉందా? నమ్మకం కాదు, మాకు ఖచ్చితంగా ఉద్యోగం ఇస్తామని నోటిఫికేషన్ ఇస్తేనే మేము వచ్చినాం. 20-30 వేలు ప్రైవేట్ శాలరీ వచ్చేదాన్ని వదిలేసుకొని దీనికి వచ్చింది ఎందుకు? మా గవర్నమెంట్ ఉద్యోగం, మా భద్రత ఉంటుంది, ఫ్యూచర్ ఉంటుంది అనే కదా మేము వచ్చింది. దానికి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించి మా 6500 కుటుంబాలకు భరోసా కల్పించాలని మేమందరం పోతుందన్న మీ ముందు కార్యాచరణ ఎక్కడ పోతుంది? ఇప్పుడు జూన్ 2వ తారీఖు నాటి వరకు మేము వేచి చూస్తాం. ఎందుకంటే తెలంగాణ వచ్చిన రోజు ఆనాటికి మేము ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఆనాటికి కాకపోతే ఎక్కడి ఎమ్మెల్యేను అక్కడనే స్పందించి 119 ఎమ్మెల్యేలను కూడా వారి ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్లకుండా వారిని హెచ్చరించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఎందుకంటే ఆ రోజు దీపావళి రోజు మీకు పండగ కన్నా ముందే మీకు ఆఫర్ లాగా ఇచ్చారని చెప్పాడు. ఆ రోజు ప్రభుత్వం ముఖ్యమంత్రి నోటితో చెప్పారు ఈ మాట. ఎందుకంటే ఆ రోజు 3500 మంది లైసెన్స్ ఆయన చేతి మీదకనే ఇచ్చారు. ఎందుకంటే ప్రభుత్వం ఏ రోజు కూడా చెప్పిన మాట సద్ది మూట అన్నట్లు ఆ మాటను నిలబెట్టుకోవాలని ఆ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పుడు రాబోయే జూన్ 2 నాటికి మాకందరికి తీపి కబురు చెప్తారని ఈనాడు మా పాలమూరు ముద్దుబిడ్డ అయినటువంటి రేవంత్ అన్న గారికి మేమందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మా సిద్దిపేట జిల్లా అండి. నా పేరు నరేష్. అయితే మేము అందరము ఈ ఎగ్జామ్ ఫస్ట్ ఎట్లా స్టార్ట్ అయిందంటే 60% మార్కులతో పాస్ అయిన వాళ్ళకి ఎగ్జామ్ ఎలిజిబిలిటీ ఉంది. బీటెక్ కానీ ఇంటర్లో ఎంపీసీ కానీ బైపీసీ కానీ చేసిన వాళ్ళకి మాత్రం ఎలిజిబిలిటీ ఉంది. అలాంటి పాస్ అయిన వెరీ స్కిల్ పర్సన్ కూడా ఇలాంటి స్కిల్ లేని వేతనాలు ఇస్తలేవు. ఈ రోజు నేను రేవంత్ రెడ్డి గారు ఏం ప్రకటించిండు? అన్స్కిల్ పర్సన్ కి స్కిల్ పర్సన్ కి వేతనాలు ప్రకటించిండు. మరి మేము ఏ కేటగిరీకి వస్తాం? రేవంత్ రెడ్డి, మేము ఏ కేటగిరీకి వస్తాం? అడ్డ మీద కూలీలమా? ఈ రోజు జిల్లా కలెక్టర్ చెప్తున్నారు, సార్ మా పని ఏదంటే అవసరం ఉన్నప్పుడు పిలుస్తాం పో, ఎప్పుడైతే అవసరం ఉన్నప్పుడు పిలుస్తామంటారు. అవసరం ఉంటే అది అవసరం ఉన్నప్పుడు పిలువండి. మేము అడ్డ మీద కూలీలమా? బీటెక్ గ్రాడ్యుయేట్స్ 60% మార్కులతో పాస్ అయిన బీటెక్ గ్రాడ్యుయేట్స్ మేము. ఈ రోజు ఐఏఎస్ ఆఫీసర్లు కానీ వేరే నోటిఫికేషన్ వచ్చినా కానీ 55 మార్కులతో మాత్రమే పాస్ అయ్యి 55 మార్కులతో సివిల్స్ కూడా 55 మార్కులతో గెయిన్ అయ్యి మాత్రం వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు అవుతున్నారు. కానీ మేము 60 మార్కులతో పాస్ అయ్యి సర్వేకి వచ్చినాము. మరి మాకేమి ఇచ్చారు? మేము ఎందుకు శాలరీ అడగదు? మాకు ఈ రోజు 50 రూపాయలకి ఎవరు పని చేయాలి? 50 రూపాయలు టిఫిన్ అవుతుంది. ఎవరు ఫ్యామిలీ పరిస్థితి ఏంది? నువ్వు 2 నెలలు 3 నెలలు జీతం ఇస్తే తర్వాత పరిస్థితి ఏంది? అమ్మానాల పరిస్థితి ఏంది? వృద్ధాప్యతలతో వాళ్ళ పరిస్థితి ఏంది? ఏం చేద్దాం అనుకుంటూ మమ్మల్ని రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఈ రోజు మేము పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలిసినాం, లోకేష్ కుమార్ సార్ కలిసినాం. వాళ్ళు మా పేపర్ చెత్త కుప్పలు పడేసారు. అట్లా ఎందుకు పడే చెత్త కుప్పల చూస్తాం. మేము దగ్గర 60 మంది ఎమ్మెల్యే కలిసినాం. మొన్న అసెంబ్లీలో మా చర్చ పెట్టుర్రి, మా పరిస్థితి మాట్లాడుర్రి. 6500 మంది లైసెన్స్ సర్వేయర్లము. మేము కానీ ఫీల్డ్లోకి వస్తే ఏ ఒక్క గెట్టు పంచాయతీ ఉండదు. పోలీస్ స్టేషన్లో పంచాయతీ సంఘం తగ్గిపోతాయి. తెలంగాణ క్రైమ్ రేట్ వారిపోతుంది. దాదాపు ఈ రోజు జరుగుతున్న హత్యలు అన్ని దాదాపు రైతాంగ సమస్యలతోని ఈ గెట్టు పనులు జరుగుతున్నాయి. ఇవన్నీ జరిగితే మాత్రం ఈ పోలీస్ స్టేషన్లో పని ఉండదు. ఈ హత్యలు కారణాలు నేర వ్యవస్థ కూడా తగ్గిపోతుంది. మేము ఈ రెవెన్యూ సర్వేలు వస్తే ఈ యొక్క వీళ్ళు ఏవైతే లీడర్ ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ భూ కబ్జాలు బయటపడతాయి. మేము విలేజ్ తిరుగుతూ మ్యాప్ చేస్తే, మేము విలేజ్ సర్వే చేస్తే వాళ్ళ భూ కబ్జాలు, వాళ్ళ అక్రమార్గణాలు, వాళ్ళు ఏవైతే చేసారో దొంగ పనులు కానీ, ఈ దేవాదాయ భూములు గుంజుకోవడం కానీ, వేరే భూములు కానీ అవన్నీ బయటకు వస్తాయని చెప్పి ఈ యొక్క లీడర్లు భయపడి ఈ పార్టీ ఆ పార్టీ అన్ని పార్టీ లీడర్లు అందరు కుమ్మక్కై మమ్మల్ని ఆపుతున్నారు. అధికారులు కూడా మమ్మల్ని ఆపుతున్నారు. మాకు ఏ ఆఫీస్లో చేరలేదు. ఒకవేళ మేము కానీ వస్తే ఈ రాష్ట్రంలో నేర చరిత్ర తగ్గుతుంది. ఒకవేళ పోలీస్ స్టేషన్లో పంచాయతీలు ఉండయి, దాదాపు రైతులందరూ సమస్యలు దాదాపు ఫీల్ అవుతాయి.